బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కూర్స్క్ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు దిగింది. అయితే న్యూక్లియర్ టెర్మినల్ ను డ్రోన్లు తాకాయి. దీంతో అక్కడ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు కూర్స్క్ అణు విద్యుత్ కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్లు మాత్రం పరస్పర దాడులు చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రష్యా పశ్చిమ ప్రాంతంలోని కూర్స్క్ లోని అణు విద్యుత్ ప్లాంట్ పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని మాస్కో ఆదివారం ఆరోపించింది. అయితే ఉక్రెయిన్ ఆదివారం 34వ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం విశేషం. రాత్రి సమయంలో అనేక ఇంధన విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసినట్లుగా రష్యన్ అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే కూర్స్క్ లోని ప్లాంట్లలో మంటలు చెలరేగాయని, సకాలంలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. డ్రోన్ దాడిలో ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిందని, అలాగే రేడియేషన్ లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయని అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అయితే తెలిపింది. అయితే అణు స్థావరాల భద్రతను అన్ని విధాలుగా నిర్ధారించాలని ఏజెన్సీ చీఫ్ రాఫెల్ మరియానో గ్రాస్పీ పేర్కొనడం జరిగింది. అయితే ఈ సంఘటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. ఆదివారం రాత్రి నాటికి 95 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే రష్యా కూడా ఉక్రెయిన్ పై 72 డ్రోన్లు, ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది. వాటిలో 48 ఉక్రెయిన్ వైమానిక దళం నాశనం చేసింది. అయితే రష్యాలోని లెనిన్ గ్రాడ్ ప్రాంతంలోని ఊస్ట్లుగా ఓడరేవులో మంటలు చెలరేగాయి. అయితే ఉక్రెయిన్ డ్రోన్ శకలాలు ఇక్కడ ఇంధన ఎగుమతి కేంద్రంపై పడడంతో మంటలు చెలరేగాయి. కీవ్లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి వీడియో సందేశంలో అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే భద్రత, శాంతియుత జీవితం సాధ్యమయ్యే భవిష్యత్తును ఉక్రెయిన్ నిర్మిస్తుందని పేర్కొన్నారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అమెరికా రష్యా అలాస్కా సమావేశాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచం ఉక్రెయిన్ ను గౌరవిస్తుందని, దానిని సమానంగా చూస్తుందని ఆయన తెలపడం జరిగింది. అయితే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సైతం అయితే రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కూర్స్క్ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకి పాల్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ ఉత్పత్తులు అయితే కంప్లీట్ గా నిలిచిపోయాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు కూర్స్క్ అణు విద్యుత్ కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసినప్పటికీ రష్యా ఉక్రెయిన్లు మాత్రం పరస్పర దాడులు చేసుకోవడం మాత్రం ఇప్పుడు కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేసినప్పటికీ దీనిపై ఇంకా సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాస్కాలో భేటీ అయిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ జెలెన్స్కీతో కూడా సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు. అయినా కూడా యుద్ధం ముగింపుపై ఇరు దేశాల మధ్య కొలిక్కి రాలేదు. మరోవైపు ఉక్రెయిన్ తమ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి 3350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్ ను కూడా అందించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. శనివారం అర్ధరాత్రి ఎగ్జాక్ట్ గా డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కూర్స్క్ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది.